ఈ బీబీ నాంచారమ్మ అని ఒక ఆవిడుంది. ఈవిడ కథ ఏమిటి అసలు అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు స్వామీజీ. వెంకటేశ్వర స్వామి ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పడం ఒక కథగా కనిపిస్తూ ఉన్నది. లేదా ఈవిడ ఒక భక్తురాలిగా, భక్తులు ఎంతమంది అయినా ఉండొచ్చు. ఈవిడ స్వయంగా మనసా వరించడం అనేది ఒక కథగా చెబుతున్నారు. బీబీ నాంచారమ్మ గురించి ఒక స్పష్టత ఇవ్వండి. బీబీ నాంచారమ్మ కథ అనేటటువంటిది జరిగింది మేల్కోటలో జరిగింది, కర్ణాటకలో. అది ఒక వైష్ణవ స్థానంలో జరిగినప్పుడు అన్ని వైష్ణవ స్థానాల్లోనూ దానికి మాన్యత ఉంటుంది. అలాంటిదే మరొక సంఘటన శ్రీరంగంలో కూడా జరిగింది అని అక్కడ కూడా ఒక తులుక నాచియార్ అని అంటారు అక్కడ. దానికోసం అక్కడ సన్నిధి ఒకటి ఉంది. ఆ సన్నిధుల్లో ఉంది కనుక వెంకటేశ్వర స్వామి కూడా విష్ణు సన్నిధానమే కనుక దాన్ని ఇక్కడ కూడా పాటించడం అనేది ఉంది. అసలు అక్కడ జరిగింది ఏమిటి? దీనికి మూలస్థానం మేల్కోట. మేల్కోట అనేది ఇప్పుడు ప్రస్తుతం మాండియా డిస్ట్రిక్ట్లో ఉంది. అంటే బెంగళూరుకి మైసూరుకి మధ్యలో ఉంది. ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూరు. మైసూరు నుండి 90 కిలోమీటర్, అటు ఇటు కూడా మధ్యలో ఉంది. బెంగళూరు నుంచి కూడా 90 కిలోమీటర్. సో అక్కడ రామానుజాచార్యుల వారు సుమారు ఒక 20 ఏళ్ళు ఉన్నారు అక్కడ ఆ స్థానంలో. అక్కడ ఉండేటువంటి ఆ మేల్కోట అని ఇప్పుడు ఈవేళ మనం చూసేటువంటి ఆలయాన్ని వీరే నిర్మాణం చేయించారు అక్కడ రామానుజుల వారు. అది పూర్తిగా దాన్ని నిర్మాణం చేయించడం, దాంట్లో మూర్తుల్ని ప్రతిష్టాపన చేయించడం, దానికి ఒక వ్యవస్థను పూర్తిగా ఏర్పాటు చేయడం, ఆరాధనా వ్యవస్థ, ఆరాధకుల వ్యవస్థ కూడా చేయించడం అంతా వారు చేయించారు. అప్పుడు వారు ఆ ప్రాంతానికి 1100 సంవత్సరం ప్రారంభానికి ముందు వెళ్ళారు. అంటే 1000 ఆల్మోస్ట్ 90 దాటిన తర్వాత 1100 సంవత్సరం మధ్యలో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ సుమారు 20 ఏళ్ళు ఉన్నారు. వీరు అక్కడ ఉండేటటువంటి రోజుల్లో వీరు ఈ బొట్టు పెట్టుకోవడానికి మృత్తిక కావాలి. ఆ మృత్తిక అక్కడెక్కడ దొరుకుతుంది అంటే దానికోసం తవ్వినప్పుడు అందులో విగ్రహం దొరికింది. ఇప్పుడు మేలుకోటలో ఉండేటువంటి ఆ మూలమూర్తి తిరునారాయణ పెరుమాళ్ అని అంటారు ఆయన్ని. ఆ మూర్తి వీరికి దొరికింది అక్కడ. సలువరాయుడు అని అంటారు ఆయన. సో ఆ మూర్తి చాలా అందంగా ఉంది, చాలా సుందరంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మూర్తి దొరికింది అంటే అక్కడ ఏదో ఒక ఆలయం ఉండి ఉంటుంది, కానీ ఇప్పుడు ఆలయం లేదు. అంటే ఆలయం ఎప్పుడో శిథిలం అయిపోయింది, మూర్తి ఆ పుట్టలోకి చేరిపోయాడు. సో మూర్తిని తీసి బయట పెట్టారు. కానీ ఆలయం కట్టాలంటే ధనం కావాలి కదా, దానికి ఒక వ్యవస్థ చేయాలంటే కూడా ధనం కావాలి. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అకాలంతో ఉంది. అంటే అనావృష్టితోటి బాధపడేటటువంటి ప్రాంతం అదంతా. రైతులు ఉన్నారు, పశువులు ఉన్నాయి, కానీ వాటికి తిండి గ్రాసం అది ఏం లేదు. అక్కడ పక్కన తొండనూరు అని ఒక ఊరుంది. ఆ తొండనూరులో ఉండే ఒక రాజు, ఒక ఆయన ఉండేవాడు ఆయన. సో ఆ రాజుగారికి ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఏదో భూతావేశం లాంటిది ఏదో ఉంది. ఎంతోసార్లు ప్రయత్నం చేశాడని అక్కడ అది సరికాల. సో ఆయనకి అది మానసికమైనటువంటి ఒక దిగులుగా ఉండేది. రామానుజాచార్య వారు అక్కడికి వెళ్ళిన తర్వాత వీరి చరిత్రలో చిన్నప్పుడు అట్లాంటిది ఒకటి జరిగిన సన్నివేశం ఒకటి ఉంది. వీరి పాదం తాకితే అది పోయింది అని, కాంచీపురంలో. సో వీరు అక్కడికి వచ్చారని తెలిసి అక్కడ వాళ్ళు ఆ రాజుగారికి ఎక్కించి ఎవరో ఒక ఆయన సన్యాసి ఎవరో వచ్చారు. సో ఈయనకి ఇట్లాంటి ప్రభావం ఉందిట, మీరు ఏమైనా ప్రయత్నం చేస్తే చూడొచ్చును అని. సరే అప్పుడు రాజుగారు వచ్చి ఈయన్ని రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా మా అమ్మాయికి ఇలా ఉంది, కాక ఆయన ఉపకారం చేస్తే బాగుంటుంది, చూద్దామని వెళ్ళారు. పెడితే ఆయన కాస్త పాదంతో శిరస్సు మీద పెట్టి కాస్త తీర్థం చల్లితే నేను పోతాను ఇక్కడ నుంచి ఆ అమ్మాయి చెప్పడం. మరి నువ్వు పోతున్నట్టుగా గుర్తు ఏమిటి మాకు, ఎలా తెలుసుకోగలుగుతాం? ఆ కిటికీలోంచి ఆ చెట్టు ఉంది కదా, నేను ఇక్కడ వదలగానే ఆ చెట్టు కొమ్మ విరిగి కింద పడుతుంది.
సో వీరు వెళ్ళారు, తీర్థాన్ని ప్రోక్షణ చేశారు. చెట్టు కొమ్మ విరిగిపడింది, పిల్ల బాగుపడింది. రాజుగారు మొత్తం పరివారంతో వీరికి శిష్యులయ్యారు. శిష్యులు అయిన తర్వాత అప్పుడు వీరు వారి ద్వారా చేయించాలి అని ఆలయం కట్టవయా, కానీ వాటర్ లేదు అక్కడ. సో అక్కడ ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయించారు రామానుజుల వారు. అంటే రామానుజాచార్యుల వారికి ఈ ఇంజనీరింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ ఒక చుట్టూ పర్వతాలుండి మధ్యలో కాస్త క్యాచ్మెంట్ ఏరియాగా ఉండేటట్టు ఒక స్థానాన్ని చూసి, సో ఇక్కడ మనం ఒక డ్యామ్ నిర్మాణం చేద్దాం, చేస్తే మీకు జలవసతి ఏర్పడుతుంది, దాంతో క్షేత్రం కూడా సస్యశ్యామలం అవుతుంది, పశువులు కూడా బాగుంటుంది, సంపద పెరుగుతుంది అని చెప్తే దెన్ ఆ రాజు ఆ డ్యామ్ కట్టాడు. ఇది ఇప్పటికి కూడా ఆ డ్యామ్ ఉంది. డ్యామ్ కట్టి దానికి 74 తూములు ఏర్పాటు చేశారు రామానుజుల వారు అప్పట్లో. ఆ 74 తూముల ద్వారా అది పెరగాలి. సో ఆ రాజు తలుచుకున్నాడు కనుక డ్యామ్ ఏర్పడింది. ఇప్పటికి కూడా ఆ డ్యామ్ చక్కగా దాని పేరు యాదవరాయ జలాశయం అని అంటారు దాన్ని. బాగుంది, ఇప్పుడు కూడా చాలా ఇంటాక్ట్గా ఉంది, చాలా బాగుంటుంది. సో రామానుజుల వారు ఆలయాన్ని నిర్మాణం చేయించారు. నిర్మాణం అయిపోయిన తర్వాత మూలవర్లను తీసుకెళ్ళి దాంట్లో ప్రతిష్ఠ చేశారు. అయితే రాజు, నా దగ్గర ఒక కిరీటం ఒకటి ఉందండి, పాతది ఎక్కడదో, కానీ అది ఎక్కడదో ఏమిటో తెలియదు. సో వెళ్ళి చూస్తే అదొక వజ్ర కిరీటం, బాగుంది, కానీ మూలమూర్తికి పట్టే కిరీటం కాదు, చిన్నది. అంటే ఇప్పుడు మూలమూర్తి ఒకటి ఉంది అంటే దీని దగ్గర ఉత్సవమూర్తి కూడా ఒకటి ఉండాలి కదా. ఈ ఉత్సవమూర్తి ఏమై ఉంటారు? బహుశా ఈ కిరీటం ఉత్సవమూర్తికి బహుశా పడుతుందేమో. మరి ఉత్సవమూర్తి లేరి అంటే దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఎవరో ఒక తురుష్కుడు దాడి చేసి బహుశా ఈ ఆలయాన్ని శిథిలం చేసి ఆ మూర్తిని తీసుకుపోయాడు అనే విషయం తెలిసింది. సరే ఎవడంటే వాడి పేరు ఢిల్లీ సుల్తాన్ అన్నారు. సరే పదండి అయితే పోదాం, మన దేవుడిని అడిగి తెచ్చుకుందాం అంటే, అలాంటి ఆ మ్లేచ్చుల్ని మేము చూడం అని వీళ్ళెవరు రావడానికి అంగీకరించడం. చాలామంది మిగతా సామాన్య జనాలందరూ సరే మేము వస్తాం అన్నారు. సరే వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఊర్ధ్వకుండాలు పెట్టారు. 1000 మందిని తీసుకుని వెళ్ళారు. వెళ్ళి ఢిల్లీ వెళ్ళారు. ఆ ఢిల్లీ సుల్తాన్ కోటకి చుట్టూ తిరగడం ప్రారంభించారు. చూస్తే రాజుకి సమాచారం వెళ్ళింది, ఎవరో 1000 మంది వచ్చారు, కోట చుట్టూ తిరుగుతున్నారు. అంటే వాళ్ళెవరు యుద్ధానికి వచ్చిన వాళ్ళలా కనిపించట్లేదు. ఎందుకంటే చూస్తే మొహాలు పంచులు కట్లు గిట్లు చూస్తే, వీళ్ళని చూస్తే యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎలా అనుకుంటారు? సో యుద్ధం చేసే రకాలుగా అనిపించటం లేదు. మరి ఎందుకు వచ్చినట్టు అంటే వాళ్ళ లీడర్ ఎవరో తెలుసుకుంటే రామానుజుల వారు. సరే ఏమిటయ్యా ఎందుకు వచ్చారు మీరు అంటే, మాకు సుల్తాన్ గారితో ఒక అపాయింట్మెంట్ కావాలి, ఆడియన్స్ కావాలి. సరే ఎవరో వచ్చారో సరే రమ్మనండి అన్నారు. సభలోకి తీసుకొచ్చారు రామానుజుల వారిని, మిగతా వాళ్ళని ఆపి అడిగారు, ఏమిటి మీరు ఎందుకు వచ్చారు, ఏమిటి కదా అంటే, మా దేవుడు మీ దగ్గర ఉన్నట్ట, సో మా దేవుడిని మాకు ఇప్పిస్తే మేము తీసుకెళ్ళిపోతాం. అక్కడ సన్నిధి కట్టాము, మూలమూర్తి ఉంది, ఉత్సవమూర్తులు లేరు, అడిగితే ఆ ఉత్సవమూర్తులు మీ దగ్గర ఉన్నారని చెప్పారు కనుక మాకు ఇస్తే తీసుకుపోతాం. దేవుడా వెతుక్కోండి అయితే అని వాళ్ళు జనరల్గా వాళ్ళకి అలవాటు కదా, ఆలయాలను కొల్లగొట్టి తీసుకెళ్ళిపోవడం, విగ్రహాలన్నీ తీసుకెళ్ళి లోపల పారేయడం. రాతి విగ్రహాలు లాంటివి అయితే ముక్కులు చెవులు చేతులు కట్ చేసేయడం, ఇలాంటివి జనరల్గా మనకి చాలా చోట్ల మనం చూస్తుంటాం, ఆలయాల్లో చూస్తూ ఉంటాం. సో వెళ్ళి విగ్రహాలు వెతుక్కోమన్నారు. అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట ఒక పెద్ద గొప్పగా పడున్నాయి. వెతికారు వీళ్ళు, దాంట్లో అది ఏమిటో వీళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. వచ్చి మళ్ళీ అదే విషయం చెప్పారు. మరి మీరు దేవుడు ఉంటున్నారు కదా, దేవుడు అంటే మీరు పిలిస్తే పలకాలి కదా, మరి వీళ్ళు వెతుక్కున్నా మీరు కనిపించకపోతే మరి ఆయన దేవుడు? మీరు దేవుడు అనేటటువంటి దేవుడు కాదు, అంచేత మీరు మా మతంలోకి మారండి అన్నాడు. అంటే కాదండి, దేవుడు అనేవాడు మాటకి స్పందిస్తాడు, పిలవండి, మీరు పిలిస్తే వస్తే అప్పుడు మేము విశ్వసిస్తాం, మరి పిలిస్తే వస్తే మీరు మళ్ళీ మాకు తీసుకువెళ్ళడానికి తగినటువంటి వ్యవస్థ చేసి పెడతారా? తప్పకుండా రాజలాంఛనాలతో పంపిస్తాం, మరి మాటకు కట్టుబడి ఉంటారు కదంటే తప్పకుండా. సో రామానుజుల వారు అప్పుడు అక్కడ సభలోనే కూర్చుని, ఆయన పేరు రామప్రియుడు అని అంటారు ఆ ఉత్సవమూర్తిని, ఇప్పుడు మేల్కోటలో ఉండే ఉత్సవమూర్తిని.
రామప్రియ రావోయ్ అని పిలిచారట వీరు ధ్యానంలో కూర్చొని. ఒక ఉత్సవ విగ్రహం అట్లా వచ్చి వీరు ఊళ్ళో చేరింది. సో ఇప్పుడు ఇలా కూర్చొని వచ్చి ఎక్కడి నుంచి ఒక విగ్రహం వచ్చేలా మన ఊళ్ళో చేరింది అంటే ఒక భయం దిగ్భ్రమ వేస్తుంది. లేదా భయం. భయం వేస్తుంది అందరికీ. ఏమిటో ఇట్స్ ఎ మిరకల్. ఇంద్రజాలమా ఏమిటో తెలియలేదు. అందరూ కొంచెం దిగ్భ్రాంతి చెందారు వాళ్ళు. సరే రామానుజుల వారికి కావాల్సినంత విగ్రహం వచ్చింది. అయ్యా ఇదే విగ్రహం అండి, మరి మీరు పర్మిట్ చేస్తే నేను తీసుకువెడతాను. ఆయన ఇంకా షాక్లోంచి తేరుకోలేదు సుల్తాన్. సరే ఆడిన మాట ప్రకారం మీకు వ్యవస్థ చేస్తా, ఏం కావాలో చెప్పండి, దీన్ని మేము వెంటనే అక్కడికి చేర్చడానికి కావాల్సింటే మాకు కొన్ని గుర్రాలు ఇప్పించండి. సాధారణ సన్యాసి జంతువుల మీద ఎక్కకూడదు, కానీ ఇప్పుడు దేవుడి కోసం అని చెప్పి అవసరం కనుక మొత్తం గుర్రాలు తెప్పించుకొని వీళ్ళందరికీ కూడా గుర్రాలు ఏర్పాటు చేసుకొని తీసుకుని మొత్తం 2 రోజుల్లో అక్కడి నుంచి తమ స్థానాలకి చేరిపోయారు. రాత్రి పగలు ప్రయాణం చేసి. కానీ తమాషా ఆ తర్వాత ఏం జరిగింది, ఈ సన్నివేశం పూర్తయి రామానుజుల వారు బయటకు వచ్చారు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు రాజుల యొక్క బుద్ధి చంచలం, ఈ క్షణం అన్నట్టు మళ్ళీ నెక్స్ట్ క్షణంలో ఉంటుందో ఉండదో తెలియదు. ఇంకా వాడు మూడు బాగున్నప్పుడే మనం అక్కడి నుంచి బయటపడ్డా మంచిది అనుకున్నారు. తీసుకుని బయటకు వచ్చేసారు. ఆ రోజు సాయంకాలం వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ చేసింది, నా రూమ్లో పెట్టుకున్నటువంటి నేను ఆడుకునేటటువంటి ఆ బొమ్మ నాకు కనిపించట్లేదు, ఇంకొంచి ఎవరో దాన్ని తీసుకుపోయారు, నాకు అది కావాలి అంటే. అసలు నీ దగ్గరికి బొమ్మ ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళకి అసలు విగ్రహాలే ఉండవు కదా, విగ్రహ ఆరాధన అనేది వాళ్ళు ఒప్పుకోరు. అందున ఇతర మతానికి చెందినది వాళ్ళు అసలు తీసుకోరు. మరి వై డిడ్ యూ డూ దట్ అని అడిగాడు ఆయన. లేదు, నాకు అది నచ్చింది, నేను దాన్ని తీసుకున్నాను, నా దగ్గర పెట్టుకున్నాను, దాన్ని నేను రోజు జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని ఆ అమ్మాయి చెప్పింది. అంటే లేదు, అది బహుశా మధ్యాహ్నం ఇలాగ ఎవరో ఒక సాధువు వచ్చాడు, ఆ సాధువుకి దాన్ని ఇవ్వడం జరిగింది అని తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. నో, ఐ వాంట్ టు సీ దట్, నాకు అది కావాలి, నాకు అది కావాలి. తను పట్టుదల పడితే ఏం చేస్తాడు ఆయన? సరే మరి ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవడం అయితే జరగదు అంటే, ఒకసారి నేను కూడా వెళ్ళాలి, చూడాలి ఇక్కడ ఉందో ఏమిటో ఎలా ఉందో. వ్యవస్థ చేసి పెట్టాడు ఆయన. కానీ ఆ అమ్మాయి మరి రాణిగారి స్థాయి కదా, రాజకుమార్తె. సో వీళ్ళలాగా రాత్రి పగలు ప్రయాణం చేయడం అనేటటువంటిది ఒప్పుకోరు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ విశ్రాంతి, అక్కడ ఏదో మళ్ళీ కొంత అల్పాహారాలు పానీయాలు, మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరడం. ఇలాగ ఆ అమ్మాయి బయలుదేరింది ఇక్కడ రావడానికి సుమారు 12 రోజులు పట్టింది. కానీ వీరు 2 డేస్లో వీరు ఇక్కడికి వచ్చారు. రావడం, విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయించడం, వెంటనే బ్రహ్మోత్సవాన్ని ప్రారంభించడం జరిగిపోయింది. ఈ విగ్రహం రావడానికి సహకరించిన వాళ్ళంతా ఈ హరిజన్స్ గిరిజన్స్ వీళ్ళంతా సహకరించారు. దేవుడి రాకకి తోడ్పడ్డటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళకి దైవ దర్శనానికి వంచితులు కావడానికి వీల్లేదు, కనుక వీళ్ళకి దైవ దర్శనానికి అర్హతని ఇస్తున్నాము అని చక్కగా వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళు శుచిగా శుభ్రంగా వచ్చిన తర్వాత వాళ్ళకి దేవుడు దర్శనం చేసుకోవడానికి ఆలయం తలుపులు తెరిచి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ టైం హరిజన్స్కి ఆలయాల తలుపులు తీసి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అక్కడ రామానుజుల వారి యొక్క కాలంలో అన్నమాట. సో ప్రతిష్ఠ అయితే అయిపోయింది. ఇప్పటికి కూడా ఆ రామప్రియ అనేటటువంటి ఆ ఉత్సవమూర్తులకి సన్నిధి వేరే ఉంటుంది. మూలమూర్తికి సన్నిధి వేరు. ఈ ఉత్సవ విగ్రహాలు మామూలుగా అయితే ఆలయాల ఉత్సవ విగ్రహాలు పరివారంలో ఉంటారు, కానీ అక్కడ ఉత్సవ విగ్రహాలకి మళ్ళీ ప్రత్యేక ఆలయపు స్టేటస్ కల్పించి దాంట్లో ఆరాధన జరుగుతారు. అంటే ఒక ప్రత్యేకమైన ఆలయం లాగా దాన్ని ట్రీట్ చేస్తారన్నమాట ఆ ఉత్సవమూర్తులు. ఇప్పటికి కూడా అది రామానుజుల వారు ఆ వేళ ఏర్పాటు చేసిన వ్యవస్థ. సరే ప్రతిష్ఠ అయితే అయిపోయింది. తర్వాత బ్రహ్మోత్సవాలు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయాయి. అప్పటికి చేరింది ఈ పిల్ల అక్కడికి. చేరి సరే ఎక్కడ ఆ విగ్రహాలంటే సరే తీసుకెళ్ళి చూపించారు అక్కడ. కానీ మరి ఎంతవరకు పర్మిషన్ లోపలికి వెళ్ళడానికి? కొంతవరకే పర్మిషన్ ఉంటుంది, ఇక్కడ దాకా దాటి వెళ్ళడానికి వీల్లేదు. తన దగ్గర ఉండేటువంటి విగ్రహం అది, కానీ ఇప్పుడు తన దగ్గర దానికి వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారు. ఆ వీల్లేదు అనేటప్పటికీ ఆ బాధని తట్టుకోలేక ఆ పిల్ల అక్కడే గుమ్మం దగ్గరే పడిపోయింది.
బా. ప్రాణాలు వదిలేసింది. సుల్తాన్ గారు అమ్మాయి ఇక్కడ ప్రాణాలు వదిలిందంటే ఎంత పెద్ద వీళ్ళు ఎవరైనా ఉంటారో తర్వాత మళ్ళీ. ఉండాలి సార్. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని చక్కగా హ్యాండిల్ చేయాలి, మంచిగా దీన్ని డీల్ చేయాలి. అందుకోసం ఈ విషయం తర్వాత రామాంధ్ర వారికి తెలిసింది. వచ్చారు, చూశారు. సరే, భగవంతుణ్ణి చూసి ఆ భగవంతుణ్ణి చూడని క్షణాన్ని తనకి జీవితమే లేదనుకునే అంత ఆర్తి ఒక వ్యక్తిలో ఉంది అనంటే ఆమె సామాన్యురాలు అయి ఉండదు. సాక్షాత్తు లక్ష్మీదేవి అంత గొప్పదై ఉంటుంది. కనుక ఈవిడికి కూడా ఈవిడి విగ్రహానికి ఒక విగ్రహం తయారు చేయించి ఈ విగ్రహానికి కూడా భగవంతుడితోటి అమ్మవార్ల దగ్గర జరిగేటువంటి ఉపచారాలు ఎట్లా జరుగుతాయో అట్లా జరిపించాలి. బీబీ అంటే వాళ్ళ కూతురు, నాచియార్ అంటే భగవంతుడి యొక్క దేవేరి. సో ఈవిడికి బీబీ నాంచియార్ అని పేరు పెట్టి ఒక సన్నిధిని ఏర్పాటు చేసి ఇక్కడ ఈవిడికి కూడా ఆరాధన జరపాలి అని పెట్టారు. ఒకటి. రెండవది, సాధారణంగా మన దగ్గర ఆలయాల వైదికమైనటువంటి ప్రక్రియలో బట్టలో ఆహారం వేసి తీసుకోవడం అనేటటువంటిది నిషిద్ధం. కానీ మిగతా వాళ్ళు బట్టలో వేసి తీసుకుంటారు. సో భగవత్ ప్రసాదాన్ని వినియోగం చేసేటప్పుడు దేవుడికి నివేదన అయిపోయిన తర్వాత దాన్ని ఒక వస్త్రంలో మొత్తం వేసేసి అందులోంచి వినియోగం చేయాలి అందరికీ. వాళ్ళ దగ్గర నుంచి ఒక నియమాన్ని తీసుకున్నట్టు. అది మేల్కోటలో. అలాగే పొద్దున్న భగవంతుడికి బాలభోగపు నివేదన జరిగేటప్పుడు, రాత్రి శయనోత్సవంలో నివేదన జరిగేటప్పుడు పుల్కాస్ రొట్లు, వాళ్ళు తినే ఆహారం అదే కదా. సో రొట్లు తయారు చేసి భగవంతుడికి నివేదన జరగాలి. పాలు రొట్టెలతో పాటు భగవంతుడికి నివేదన జరగాలి. అభిషేకం జరిగేటప్పుడు భగవంతుడికి గళ్ళలుంగి కట్టాలి. కొన్ని ఆచారాలు వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆచారాలు తీసుకుని ఈ ఆచారాలతోటి భగవంతుడికి ఆరాధన జరుగుతుంది ఇక్కడ అని ఒక నియమాన్ని పెట్టారు. సో వాళ్ళకి కూడా కొంచెం సంతృప్తి కలిగి వాళ్ళు కూడా దే వర్ హ్యాపీ. వాళ్ళ పెద్ద దీంట్లో ఇంకా డిస్టర్బ్ చేయకుండా వదిలిపెట్టేశారు. బీబీ నాంచియార్ అట్లా వచ్చింది. ఆ తొండనూరు రాజా దగ్గర ఉండేటువంటి వజ్ర కిరీటం ఈ ఉత్సవమూర్తి దగ్గర పెట్టి చూస్తే ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కూడా వైరముడి సేవ అని చేస్తారు మేల్కోటలో. విన్నారు ఎప్పుడైనా? ఈ శ్రీరామనవమి దగ్గరలో వచ్చేటువంటి నవమి మన్నాడు, అంటే పుష్యమి నక్షత్రం నాడు ఇది జరిగింది అన్నమాట. ఇది. సో ఆ పుష్యమి నక్షత్రం నాడు ఆ వజ్ర కిరీటాన్ని పెట్టి రాత్రి పెద్ద ఊరేగింపు జరుగుతుంది. మొత్తం మన మైసూర్, బెంగళూరులో ఉండేటువంటి వాళ్ళు చాలామంది పెడతారు దాన్ని దర్శనం చేసుకోవడానికి. వైరముడి సేవ అనేది దానివల్ల వచ్చిందనమాట. అలా ఈ ఉత్సవ విగ్రహాలు ఆయన దగ్గర నుంచి వచ్చాయి. వాళ్ళ అమ్మాయికి బీబీ నాచియార్ స్టేటస్ కలిగింది. అక్కడ ఒక గౌరవాన్ని కల్పించారు. ఇది ఆ సన్నిధిలో. సరే, ఒక సన్నిధిలో ఉంది కనుక బీబీ నాచియార్ అనేటటువంటి కాన్సెప్ట్ మిగతా వాటిలో కూడా ఏర్పడింది. అందరూ తీసుకున్నారు. చాలా అద్భుతంగా విశ్లేషించారు స్వామిజీ.